వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రస్తుతం యూరప్ ఖండం చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి అత్యంత భయంకరమైన వేడి గాలులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ఈ భయానక సంక్షోభం కాస్త ఇప్పుడు అక్కడ ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీస్తుంది. ఇన్నాళ్లు పర్యావరణ కారణాల రీత్యా ఎయిర్ కండిషనర్ల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యూరప్ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి ఏసీలు పెట్టాలా వద్దా అనే తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై అక్కడి రాజకీయ పార్టీలు లెఫ్ట్ వర్సెస్ రైట్ గా విడిపోయి సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. మరి యూరప్ దేశాలను ఊపేస్తున్న ఈ పొలిటికల్ ఏసీ వార్ వివరాలను స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పర్యావరణ స్పృహ ఎక్కువగా ఉండే యూరప్ ఖండంలో ఇప్పటి వరకు కేవలం 5వ వంతు ఇండ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఏసీలను ఒక విలాస వస్తువుగా, పర్యావరణానికి చేటు చేసే ఒక అమెరికన్ సంస్కృతిగా చూసేవారు. అక్కడి పాతకాలపు దట్టమైన రాతి గోడలు, కిటికీలు శీతాకాలంలో వేడిని లోపలే ఉంచేలా డిజైన్ చేయబడ్డాయి. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా శరవేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరోప్ మారడంతో ఆ ఇండ్లన్నీ ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. ఈ జూన్ 2026 నాటి హీట్ వేవ్ దాటికి ఆసుపత్రులు నిండిపోవడం, స్కూళ్లు మూతపడడంతో ప్రజలు ఏసీల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ పార్టీలు దీనిని ఒక ప్రధాన ఎజెండాగా మార్చేశాయి. ఫార్ రైట్ నేత మెరైన్ లెపెన్ స్పందిస్తూ దేశంలోని అన్ని ఆసుపత్రులు, పాఠశాలల్లో ప్రభుత్వమే ఏసీలను ఏర్పాటు చేయాలని, దాదాపు 40 మిలియన్ల మంది ప్రజలు ఇళ్లలో ఏసీలు పెట్టుకోవడానికి వీలుగా 20 బిలియన్ యూరోల వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ప్లాన్ కిమ్ పేరుతో డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిని లెఫ్ట్ పార్టీల లీడర్ జీన్ లూక్ మెలాన్చోన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏసీల వాడకం అనేది తాత్కాలిక ఉపశమనమని, కానీ దీర్ఘకాలంలో పర్యావరణాన్ని మరింత నాశనం చేసే ఒక తప్పుడు మార్గమని, గ్రిడ్లపై భారం పెరిగిన కొద్దీ గ్లోబల్ వార్మింగ్ మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఏసీల కంటే బిల్డింగ్ ఇన్సులేషన్, నగరాల్లో చెట్లను పెంచడంపైనే దృష్టి పెట్టాలని వాదిస్తున్నారు. ఈ క్లైమేట్ అడాప్టేషన్ వివాదంపై అటు యూరోపియన్ కమిషన్ సైతం తాము ఎటువైపు మొగ్గు చూపబోమని, ఇళ్లలో ఏసీలు పెట్టుకోవడం అనేది ప్రజల వ్యక్తిగత విషయమని దాటవేయడం గమనార్హం.